అనదర్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది. సో అపాయింట్మెంట్ చూసేసుకుని ఇంటికెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎందుకో కాఫీ బయట తాగాలనిపించి భార్గవ్ గారిని అడిగితే తీసుకొచ్చి టర్కీ స్పెషల్ టీ నా చేతిలో పెట్టారు. స్పెషల్ నా బాగుందా? డికాషన్ లో ఎంత పంచదార కలిపినా టేస్ట్ మారుతుందా? డబ్బులు పెట్టాం కాబట్టి వదలలేక తాగేసి ఇంటికి వచ్చేసరికి మా పార్సిల్ ఇలా మెట్ల మీద ఉంది. ఇంట్లో ఉంటే జనరల్ గా కాలింగ్ బెల్ కొట్టి ప్యాకెట్ మన ఇంటి ముందు వదిలేసి వెళ్తాడు. ఇంట్లో లేం కాబట్టి మెట్ల మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. ప్యాకెట్ కలెక్ట్ చేసుకుని పైకి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ రోజు లంచ్ మెనూ ఇలా ఉందన్నమాట. క్యాలీఫ్లవర్ వేపుడు విత్ పాలకూర పప్పు అండ్ కొద్దిగా రైస్, పప్పులోకి ఆమ్లెట్, పక్కనే క్యూకంబర్. ఒక స్నాప్ వేసి లేచేసరికి క్లైమేట్ కూల్ గా ఉంది. సో చికెన్ పకోడీ కావాలనిపించింది. వెంటనే ఫ్రిడ్జ్ లో చికెన్ తీసి ఇలా పకోడీ చేసేసుకుని ప్లేట్లు వేసుకుని ఎంజాయ్ చేసాం. ఇక నైట్ డిన్నర్ లోకి పొంగిన పూరి విత్ చికెన్ కర్రీ అనమాట. అస్సలు పూరి అంటే నచ్చని నేను నా చేత్తో చేసుకుంటుంటే ఎంత రుచిగా ఉంటుందో మరి. డిన్నర్ అంతా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఒక గంట ఆగి గ్రీన్ టీ బొజ్జులో వేసి ఇక పడుకున్నాం. మళ్ళీ కలుసుకుందామే.